హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనం క్రిస్మస్ స్పెషల్ అయిన ప్లమ్ కేక్ ఇంట్లో ఈజీగా బేకరీ స్టైల్లో సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మెజర్మెంట్స్ కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఈ క్రిస్మస్కి మీరు ప్లమ్ కేక్ అన్నది పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? నార్మల్ కేక్స్ కన్నా ప్లమ్ కేక్కి ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక 250 ml ఆరెంజ్ జ్యూస్ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, క్వాంటిటీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి, ఇంతే వేసుకోవాలని కంపల్సరీగా లేదు. ఇప్పుడు ఒక హాఫ్ కప్ నల్ల ద్రాక్ష. ఇది ఏ సూపర్ మార్కెట్లోనన్నా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. సీడ్లెస్ నల్ల ద్రాక్ష అనమాట. ఈ రెసిపీకి ఇది కీ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఒక హాఫ్ కప్ చెర్రీస్, హాఫ్ కప్ గ్రీన్ టూటీ ఫ్రూటీ, హాఫ్ కప్ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే కిస్మిస్. ఇప్పుడు ఒక హాఫ్ కప్ రెడ్ టూటీ ఫ్రూటీ, కొంచెం పుచ్చగింజలు అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్లో మనం దగ్గర ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక టైం లేదు అని అంటే మినిమం ఒక 4 to 5 hours అయితే ఖచ్చితంగా సోక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్కి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోవచ్చు, లేదు బయట అన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక ఓవర్ నైట్ పెట్టుకుంటే మీరు కేక్ చేసే ఒక 3-4 hours మాత్రం దీన్ని బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు కేక్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి 1/3 కప్ పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార మనం క్యారమలైజ్ చేసుకోవాలి, అంటే నీళ్ళన్నవి అస్సలు వేయకుండా పంచదారని కరగపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక 2-3 నిమిషాలకి ఇలా పంచదార కరగటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్పూన్ పెట్టుకొనో లేకపోతే స్పాచులా పెట్టుకొనో ఇట్లా పంచదారని మొత్తం మనం ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసామో, అంటే 1/3 కప్, అదే కప్పుతో గోరువెచ్చని నీళ్ళండి, చల్ల వాటర్ కాదు మనం వేసుకునేది, ఇక్కడ వామ్ వాటర్ అనమాట, వేసుకొని స్టవ్ కట్టేసి మీరు ఇలా వాటర్ అన్నవి దీంట్లో కలుపుకొని ఆ క్యారమలైజ్ అయిన పంచదార ఏదైతే ఉందో దానిని నీట్గా ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైన దీన్ని కదుపుకుంటూ మనకి తేనె ఏ కన్సిస్టెన్సీ, అంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదండి పట్టుకుంటే, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్ పంచదార పొడి అండి, నేను ఇది హాఫ్ కప్ తీసుకొని మిక్సీ వేసుకున్న పంచదార పొడి అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ ఆయిల్, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు కూడా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి క్యారమలైజ్ చేసుకున్న షుగర్ కూడా వేసేసుకోవాలి. మనం ఇందాక స్టవ్ పైన పెట్టుకుని క్యారమలైజ్ చేసుకున్నాం కదండి, అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత దీంట్లో వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని లమ్స్ అన్నవి లేకుండా మనకి టైం తీసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెనిలా ఎసెన్స్, నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నాయండి, నేను వెనిలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎసెన్స్ ఫ్లేవర్ కూడా కంప్లీట్గా వీటికి పట్టేలాగా కలుపుకొని ఒక జాలి పెట్టుకొని దీంట్లోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఒక 1.5 కప్ మైదా, 1/4 కప్ మిల్క్ పౌడర్. ఈ కేక్లో మనం ఒక మసాలా యాడ్ చేసుకుంటామండి, అదేంటంటే ఇలా లవంగాయి, యాలుక్కాయి, దాల్చిన చెక్క అనమాట. ఇలా మిక్సీ వేసుకొని ఇలా సన్నగా పొడిలా వేసుకొని అదొక 1/2 టీ స్పూన్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఒకసారి జల్లించుకొని ఒక విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో మనం లమ్స్ అన్నవి అస్సలు లేకుండా ఒక 2 minutes మనం దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో కేక్కి. ఇవి కూడా మనం ఈ కేక్ బ్యాటర్లో వేసేసుకొని ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కేక్ని మిక్స్ చేసుకోవాలి.
ఈ కేక్‌కి మనకి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువే పడతాయండి. కాబట్టి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ కేక్స్ కన్నా ఈ కేక్ బ్యాటర్ అన్నది కొంచెం థిక్‌గానే ఉంటుందండి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి 2 కూడా చక్కగా కేక్ అంతా కలిసేలాగా ఒక స్పాచులా పెట్టి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటాం. ఈ వెనిగర్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనం చివర్లో ఏదైతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కదా! ఆటిని చాలా త్వరగా యాక్టివేట్ అయ్యేలాగా చేస్తుందండి. మీరు కేక్ బ్యాటర్ ఇలా మిక్స్ చేసేటప్పుడే మీకు చిన్న చిన్న బబుల్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు మీరు కేక్ ఏ టిన్‌లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేక్ టిన్‌కి ఇట్లా 4 సైడ్స్ కంప్లీట్‌గా బటర్ రాసుకొని మనం బటర్ పేపర్ అన్నది కొంచెం నార్మల్ కేక్ కన్నా హైట్ వచ్చేలాగా మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా ఈ కేక్ టిన్‌లో వేసేసుకొని ఇలా ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే ఆ గ్యాప్స్ కూడా కంప్లీట్‌గా ఫిల్ అయిపోతాయన్నమాట. నేను కేక్ పైన డెకరేషన్‌కి ఇప్పుడైతే నేను ఏమి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకుంటే మీరు బేక్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపలికెళ్ళిపోతాయన్నమాట. సో, నేను బేక్ అయిన ఒక 15, 20 మినిట్స్ తర్వాత కేక్ పైన డెకరేషన్ అన్నది ఇంకొకసారి నేను బయటకు తీసి ఒకసారి చేసుకుంటాను. కేక్ మిక్స్ అన్నది మనం స్టార్ట్ చేసేటప్పటికే ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలండి. 150 డిగ్రీస్‌లో 10 మినిట్స్. ఇప్పుడు ఈ కేక్‌ని 150 డిగ్రీస్‌లో 40 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యిందో లేదో ఎలా చూసుకోవాలో చూద్దాం. మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ లేదా టూత్‌పిక్ ఉంటే టూత్‌పిక్ మీరిలా మధ్యలో ఒకసారి గుచ్చి చూడండి. మీకు పిండిలా ఇంకా ఏమైనా తగులుతూ ఉంటే మీరు ఇంకొక 10 మినిట్స్ మీరు కేక్ అన్నది బేక్ చేసుకోవాలి. కానీ నాకైతే కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. ఈ కేక్‌ని మనము ఎంత లేదన్నా ఒక 40 మినిట్స్ కంప్లీట్‌గా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనము ఈ కేక్‌ని డీమోల్డ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఇక 40 మినిట్స్ తర్వాత మనం కేక్‌ని డీమోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన సైజెస్‌లో స్లైసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.